హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను పన్నీరు క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటున్నాను. ముందుగా అయితే పన్నీరు బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ వేసుకొని వేయించుకుంటున్నాను. ముందు వేసిన తర్వాత కొంచెం సేపు కలపకుండా వదిలేస్తే ముక్క చిదురవకుండా ఉంటుందనేసి అలా ఉంచేసాను. హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక్కొక్కటిగా మెల్లిగా కదుపుతూ తిప్పేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అవిగో ఫ్రై అయినాయండి, చూడండి. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బాగా ఎక్కువ కాలకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మిగతా అన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదే బాండీలోకి కొంచెం తాలింపు దినుసులు, 4 పచ్చిమిర్చి అదే బండిలో మళ్ళీ వండుతున్నాను. 4 పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటాను. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి, క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. అవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఈలోగా జీడిపప్పు అయితే నేను 1/2 అవర్ ముందుగా నానపెట్టేసుకున్నాను. జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం కర్రీలోకి కొంచెం గ్రేవీకి మిక్సీ పడతాం కదా, దాంట్లో కొంచెం ఉంచుకున్నాను. అవి కొంచెం సేపు మగ్గిన తర్వాత కదుపుతూ టమోటా ముక్కలు నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. 4-5 టమోటాలు తీసుకున్నాను. కలుపుకొని బాగా చిన్న మంట మీద మగ్గిన తర్వాత ఉప్పు అయితే కొంచెమే వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఉప్పు కొంచెం వేసాను. కొద్దిగా పసుపు రెండు కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు కారం కొంచెం వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎందుకంటే క్యాప్సికమ్ ఆల్రెడీ పచ్చిమిర్చి కదా, అందుకనేసి కొంచెం కారమే వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది. అవి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్నాను కదా పన్నీర్ ముక్కలు ప్లేట్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత మూత పెట్టేసుకుంటున్నాను. అవి ఫ్రై ఈలోగా మిక్సీలో పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. మిక్సీ గ్రైండ్ చేసుకుంటున్నాను. నా దగ్గర నువ్వులు, వేరుశనగపప్పు వేపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అవి 1 3 స్పూను, జీడిపప్పు కొంచెం వేసుకొని మిక్సీ పడతాను. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని కొంచెం కలిపితే బాగుంటుంది. మళ్ళీ కొబ్బరి ముక్కలు కూడా, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను నేనైతే. మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు లేకపోయినా పర్వాలేదు. 4 లవంగాలు, కొంచెం చెక్క, 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా అవి ఉడుకుతున్నాయి కదా, ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలి. మిక్సీ జార్లోది మిక్సీ పట్టుకున్నది ఉంది కదా గ్రేవీ, బాండీలో వేసేసుకొని కొంచెం దాంట్లో వాటర్ పోసుకొని అదే మిక్సీ జార్లో ఆ వాటర్తో కూడా వేసుకొని కలుపుతూ కొంచెం సేపు అయిన తర్వాత చూసుకుంటూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి కొంచెం సేపు. ఈలోగా చిన్న మంట పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది. వేరుశనగపప్పు జీడిపప్పు వేసాం కదా, కొంచెం ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. అది పచ్చివాసన అంతా పోయేదాకా ఉడకనివ్వాలి. 2 నిమిషాల పాటు ఉడికింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కలిపేసుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోలేదు, జస్ట్ కొంచెమే వేసుకున్నా. 1/2 స్పూన్ మీద తగ్గించే వేసాను. బాగా దగ్గరకంటా ఉడుకుతుంది. కొంచెం సేపు ఉడికించిన తర్వాత దింపేసుకోవడమే. మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత అదిగోండి ఫైనల్ రెడీ అయిపోయింది.
పన్నీర్ కర్రీ విత్ క్యాప్సికమ్ కర్రీ. పన్నీరు విత్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. బౌల్ తీసేసుకొని బౌల్లో పెట్టేసుకుంటాను. ఫైనల్గా అయితే పన్నీరు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పెట్టేసుకొని కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి. ఏదన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మా అత్తయ్య అయితే నాకు డైలీ మెసేజ్ చేసి చెప్తారు. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మై ఛానల్. ఇంకా ముందు ఇంకా వీడియోస్ అన్నీ పెడతాను. ప్లీజ్ మై ఛానల్ లైక్ మీ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్స్ లక్ష్మీ హోమ్ ఫుడ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.